కార్యవర్గ సభ్యుల అధ్యక్షులు కావచ్చు, ప్రధాన కార్యదర్శులు కావచ్చు, మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా అందరి కృషితోటి ఈ వృద్ధాశ్రమం అనేది ఈ స్థాయికి వచ్చింది. మేము గౌరవ చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడ్పల్లి సత్యం గారిని కలిసినప్పుడు, వారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు వారు ఒక మాట అన్నారు, మరి నేను ఏం కంట్రిబ్యూట్ చేయాలి నా వంతుగా అని చెప్పేసి వారే అడిగారు. మరి ఇక్కడికి వచ్చి చూసింది కాబట్టి వారికి కూడా వారి వంతుగా ఏదైనా సహాయం చేయాలని ఆశిస్తూ ప్రారంభించుకొని ఈ టర్మ్లో కూడా ప్రారంభించారు. దీన్ని ఇనాగ్రేషన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పటి పాలక వర్గానికి ఎంతో విశేష కృషి చేసి నిర్మాణానికి కృషి చేసిన దాతలకు, వారికి సహకరించిన దాతలందరికీ, ముఖ్యంగా మోహన్ రావు అడ్వకేట్ గారికి 50 లక్షలు వారు అమ్మ నాన్నగారి పేరు మీద ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అతి త్వరలో ఈ బిల్డింగ్ పూర్తి కంప్లీట్ కావాలని కోర్సు రాఘవేంద్రరావు గారు అంటే వెల్మ సంక్షేమం సంఘం జగిత్యాల నాదిగా భావించి, వాస్తవంగా మా మేనత్త భర్త, మా ఫ్యామిలీలో 5 మంది అత్తలు, 3 అన్నదమ్ముళ్ళు, మా నాన్న చిన్నోడు, దానిలో మా మేనత్త రాధమ్మ. మళ్ళొక్కసారి మా మామ, మా నాన్న వయసు అంటే ఇప్పుడు 95 సంవత్సరాలు అయినా కూడా మాకు అత్యంత ప్రేమ, సోదరభావం, మామ కాదు సోదరుడు, మిత్రుడు లాగానే ఉండి ఎవరున్నా చిన్న పెద్ద లేకుండా మరి వారు ఎప్పుడు కూడా ప్రవర్తిస్తారు. వారి మరణం మరి కరోనాలో జరిగింది, చాలా బాధ కలిగించిన మరి సహజంగా పుట్టిన మళ్ళొక్కసారి వారిద్దరి పిల్లలు అంటే తప్పకుండా ప్రశాంతంగా ఉంటుంది, ఉండబోతుంది అని నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఎందుకంటే స్వచ్ఛమైన హృదయం వారు. ఇప్పుడు మనకు కనిపించే మనం లెవెల్కి తీసుకొచ్చారు. మిగతాది కూడా రాబోయే బాడీ కూడా అంత కష్టపడి కొంచెం శ్రమ తీసుకొని దీన్ని ఇంకా పూర్తిగా అతి తొందరలో అభివృద్ధిలోకి తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం. ఈరోజు చూసుకుంటే భారతదేశంలో ఇప్పుడు అత్యధికంగా యువకులు ఉన్నారు. 50% యువజనులు, యావరేజ్ ఏజ్ 30 years. అది దీన్నే డెమోగ్రఫిక్ డివిడెండ్ అని మనం అందరం చెప్పుకుంటున్నాం. ఈ 10 years ఆ దేశం ముందు పోవడానికి డెమోగ్రఫిక్ డివిడెండ్ పెద్ద మనకు ఒక ఫోర్స్ లాంటిది. కానీ 10 ఏళ్ల తర్వాత మరి వృద్ధుల జనాభా పెరుగుతుంది. అప్పుడు పెద్ద సమస్య మనం ఎదుర్కోబోతున్నాం. మరి ఇలాంటి వృద్ధాశ్రమాలు మరి ముఖ్యంగా ఓల్డ్ పీపుల్కి హాస్పిటల్స్ కూడా ముందు రాబోతున్నాయి. మనం అందరం ప్రిపేర్ ఉండాలి. ఇప్పుడు మనకు సమస్య తెలుస్తలేదు, 10 ఏళ్ల తర్వాత మరి సైంటిస్టులు, పాపులేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ విషయం మన ప్రిపరేషన్కి ఇదొక మరి ఒక ప్రారంభం అనుకోవాలి. వారికి అమ్మకాలతో మీరు పెట్టినందుకు దీనిలో నేను కూడా మా కుటుంబ సభ్యులను కూడా భాగస్వాములు అయిన వీళ్ళలో వేదిక మీద ఉన్న శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, మీ జగిత్యాల సంక్షేమ మండలి అధ్యక్షుల వరకు, పూర్వ అధ్యక్షుల వరకు, అందరికీ, ముందు కూర్చున్న పెద్దలందరికీ నమస్కారం. ఇది నేను జన్మించిన విలేజ్లో ఈ వృద్ధాశ్రమం కట్టడం అనేది మాకు చాలా సంతోషమైన విషయం. ఒక ప్రపోజల్ పెట్టగానే నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి అమ్మ నాన్న పాలు పెడుతున్న నా జగిత్యాల శాసన మండలి సభ్యులకు ఫస్ట్ ధన్యవాదాలు. తర్వాత లాస్ట్ డిసెంబర్ అనుకుంటాను, డిసెంబర్లో జగిత్యాల జరిగిన ఫంక్షన్లో నేను రావడం జరిగింది. అదే రోజు చెక్ రాసి ఇవ్వడం జరిగింది. మేము కూడా అనుకుని ఒక 2-3 సంవత్సరాలు పడుతుండొచ్చు దీని షేప్ వస్తానికి. అడికి ఇక్కడికి చూసినాము, ఎందుకంటే ఒక సైడ్ గుట్ట ఉంది, అంత అనుకూలంగా లేదు ఇంటర్వ్యూ పని మొదలు పెట్టడానికి అనుకున్నా. కానీ వెంకటేశ్వరరావు గారు వాళ్ళ యొక్క టీము పట్టుదలతో ఎన్నో ట్రిప్పులు హైదరాబాద్ చేసి దాతలందరినీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ప్రతి ఒక్క వాళ్ళకు 5 లక్షలు ఇవ్వండి, మీ పేరు పెడతాము, ఒక రూమ్ పేరు పెడతాము అని చెప్పి ఒక రికార్డ్ టైంలో, డిసెంబర్ రాలేదు ఇంకా, ఈరోజు మనం నవంబర్ 13th రోజులే ఉన్నాం. సో డిసెంబర్ 25th అనుకుంటాను లాస్ట్ టైం మీటింగ్, డిసెంబర్ 25th నాడు రావడం జరిగింది, జగిత్యాలకు ఇవ్వడం జరిగింది. లెస్ దెన్ ఐ థింక్ 1 year టైంలోనే దీని ఒక షేప్ తీసుకొచ్చి గ్రౌండ్ ఫ్లోర్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినారు. నిజంగా ఐ కంగ్రాచులేట్ వెంకటేశ్వరరావు గారు అండ్ హిస్ టీమ్. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని వెంకటేశ్వరరావు గారు సంఘం సభ్యులు అందరు కలిసి వృద్ధాశ్రమం అనేది ఏర్పాటు చేయడం అనేది సంతోషించదగ్గ విషయం.
గతంలో రత్నాకరరావు గారు పద్మనాయక సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొరుట్లలో కరీంనగర్లో అక్కడ ఇరుకులలో సుమారు 20 ఏళ్ల కింద అక్కడ వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత మరుస్తున్నారు, కానీ అది సమంజసం కాదు. మనల్ని పుట్టించినటువంటి తల్లిదండ్రులను మన ఇంట్లో ఉంచుకొని పెంచుకునే బాధ్యత మనపై ఉండాలి. ముఖ్యంగా ఏదైతే వృద్ధుల కోసమో ఆశ్రమం కట్టడం అనేది బాధాకరం. ఎందుకంటే చిన్నతనంలో ఎన్ని కష్ట సుఖాలు ఉన్నా ఏదున్నా కూడా తల్లిదండ్రులు మనని ఎన్నో కష్టాలు వాళ్ళు ఓర్చుకొని ఈ స్థాయికి మనల్ని పెంచుతారు. ఎందుకంటే నేను కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే నేను ఒక సింగిల్ పేరెంట్. అంటే చిన్నతనంలోనే మా తండ్రిని కోల్పోయి మా తల్లి ఈరోజు ఎంతో కష్టపడి నన్ను ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టింది. సో అటువంటి తల్లిదండ్రులను కూడా రేపు పొద్దున వాళ్ళు వృద్ధులైతే వాళ్ళు మన చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎన్ని కష్ట సుఖాలు వారు ఓర్చుకొని మనల్ని పెంచిర్రో మన తల్లిదండ్రులను కూడా వాళ్ళు వృద్ధులైనప్పుడు అది ఆ విధంగా పెంచాలని చెప్పి నేను పదే పదే మా మిత్రులకు కానీ ఎక్కడ కూడా నేను పదే పదే మాట్లాడతాను. మరి మిత్రులు చెప్పినట్టు ఈ స్థలం అప్పుడున్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకొచ్చే అవకాశం నాకు కల్పించిన ఈ సంఘ సభ్యులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక డాక్టర్గా నేను జగిత్యాల ప్రాక్టీస్ చేసినాక చాలా తొందరగా డాక్టర్లు నాకు అవకాశం ఇచ్చింది. ప్రెసిడెంట్గా, సెక్రటరీగా ఫస్ట్ ఇచ్చినప్పుడు 84 నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఐఎంఏకి స్థలం వస్తలేదంటే అప్పుడు నా తెలుగుదేశం ప్రభుత్వంలో మిత్రులు రమణ గారి సహకారంతో అందరం కలిసి ఐఎంఏ ల్యాండ్ తీసుకున్నాం. ఏ రకంగా తిరగాలి పేజ్ అంటే 18 ఏళ్ళు పెండింగ్ ఉన్న ఫైలు పేజ్కి తిరిగి మొత్తం క్లియర్ చేయించుకొచ్చి అదొకటి సాధించు. తర్వాత నేను రాజకీయాలకు రాకముందు నుంచి కూడా నేను కూడా వెలమ సామాజిక వర్గానికి చెందిన కాబట్టి చాలాసార్లు కూడా చర్చ జరుగుతూ ఉండే మనకు వృద్ధాశ్రమం పెట్టాలి. 2008లో మనకి ఇది అసైన్ చేయించారు. అప్పుడు రత్నాకరరావు గారు మిగతా పెద్దలు 11లో చేయించారు. నా బాల్య మిత్రుడు మోహన్ రావు గారిని మరి కొంత నాన్నగారికి దీని మీద బాగా ఆకాంక్ష ఉండింది. మరి దాన్ని పూర్తి చేయాలి అని చెప్పి నేను కూడా అధ్యక్ష కార్యదర్శులు సభ్యులతో వారి వద్దకు వెళ్ళడం, మిత్రులు కన్నమోహన్ రావు గారు నువ్వు ఎంత చెప్తాను తీస్తానంటే అసలు నేను ఇంకెక్కడైనా ఇచ్చుకోవచ్చు 50 అయితే మోహన్ రావు గారు దగ్గర ఇచ్చారు. అట్లనే పెద్దలు ఎక్స్ఎమ్మెల్సీ కమలాకరరావు గారు, వారి సోదరులు సుధాకర్ అన్న అందరూ కూడా ఎప్పుడు కూడా దీన్ని ఫాలోఅప్ చేసాం. ఈ రకంగా మనం చేసాం. ఇక చివరి వస్తూ మరి వెలమ సామాజిక వర్గం అంటే అందరితో కలిసిపోయిండు అంటే ఇవాళ మనం ఈ స్థాయికి వచ్చినాం. చాలా అభినందనీయం. దాతలు అందరూ కూడా పేరు పేరున ప్రోత్సహించిన అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా వంతుగా కూడా ఇంకే సహకారం అన్నా ఉంటుందని చెప్పి మరీ ముఖ్యంగా ఈ వేదిక ద్వారా ఒక సామాజిక వర్గానికి ఇది అయింది కాబట్టి మిగతా వాటి కూడా అయ్యే విధంగా మా మిత్రులు సత్యం గారు, వెంకట్ గారు, కృష్ణారావు గారు ఇంకా చాలా మంది ఉన్నారు. అందరి సహకారంతో కూడా చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చాను. ధన్యవాదాలు. మీ అందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఈ యొక్క నేను గత 2 సంవత్సరాల క్రితం ఎన్నిక కాబడి మీ అందరి యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలి అని మీ అందరూ నన్ను వెన్నంటి తట్టినటువంటి మీ అందరినీ కూడా నేను ఎన్నటికీ మర్చిపోలేను. నా జీవితంలో 2 సార్లు ఎన్నికగా మీరందరూ నన్ను ఈ యొక్క అధ్యక్ష స్థానాన్ని, ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినందుకు మీ అందరినీ కూడా మరవలేను. మీరు ఇచ్చిన ఈ స్ఫూర్తిని, పెద్దల యొక్క ముందు తరంలో ఉన్నటువంటి పెద్దలు చేసినటువంటి స్ఫూర్తిని తీసుకొని ఏదో ఒక కార్యక్రమాన్ని మనం పూర్తి స్థాయిలో చేయాలనే ఒక బలమైన సంకల్పంతో మేము ముందుకు రావడం జరిగింది. దానికి పెద్దలు మోహన్ రావు గారు, తర్వాత డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులైనటువంటి వారు కానీ ఇంకా ఇతర అందరూ కూడా, నా యొక్క కార్యవర్గ సభ్యులు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా తమ సహాయ సహకారం అందించినందుకు వారందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తాను. నిజంగా చాలా సంతోషం. మన నియోజకవర్గంలో, ఈ ప్రాంతంలో వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ ప్రశాంత నిలయం అనేది స్థాపించుకోవడం. ఈరోజు వాళ్ళు పద్మనాయక వెల్మ సంఘం ఆధ్వర్యంలో వీళ్ళ సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు ఇవాళ వాళ్ళు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అందరితో సఖ్యతగా ఉంటూ, అందరికీ చేదోడు బాదుగా ఉంటూ, వాళ్ళకు
ప్రతి ఒక్కరు కూడా ఎవరు వారి దగ్గరకు వచ్చినా కూడా సాయం చేయకుండా పంపించే గుణం ఉన్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజ నిర్మాణంలో కానీ అందరికీ చేదోడు వాదుడుగా ఉంటూ ముందుకు పోతుంటూ నిజంగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ వెలుమ సమూహానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. చాలామందికి హెల్ప్ చేసినటువంటి నేచర్ ఉంది. అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ భవనానికి సంబంధించి ఎప్పుడు ఏం అడిగినా కూడా ఈ ప్రాంత శాసనసభ్యునిగా నేను చేయడానికి అన్ని విధాలుగా నేను ముందుంటాను. పక్కన ఉన్న శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారిని, మిత్రులు వెంకట్ గారు కానీ వీళ్ళందరి సహకారంతో ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా, ఎందుకంటే దీన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఎలాంటి పని చేయడానికన్నా మీ అందరితో పాటు కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం కల్పించిన మీ వెలుమ సంఘ సోదరులందరికీ, అదేవిధంగా మోహన్ రావు గారికి, శాసనసభ్యులు సంజయ్ గారికి, వెంకట్ గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.